Yeah. Yeah. Oh. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవిపల్లి మండలం జిల్లమంద పంచాయతీ బసనగరపల్లిలో ఏనుగుల గుంపు పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వరి పని తొక్కి నష్టం కలిగించడంతో పాటు మామిడి తోటలు సుమారు 50 చెట్ల వరకు విరిచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి పైపులు ఇనప కంచెను తొక్కి ధ్వంసం చేశాయని వారు పేర్కొన్నారు. స్థానిక రైతులైన నాగమ్మ, నారాయణ స్వామికి కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు వారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా కుంపం నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక రైతులకు నట్టేట ముంచుతున్నాయి. రామకుప్పం మండలం రామాపురం తాండా సమీపంలో మురుగునాయకు చెందిన టమాటా పంటను 16 ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి పంట సాగు చేశారని, ఇప్పుడు అప్పులు తీర్చే మార్గం లేదని ఆయన గుండెలు బాదుకున్నారని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. పంట సాగుకు ఎరువుల కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేదని, సంబంధిత శాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని, అంతేకాక ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరిమేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు. రామాపురం తాండా సార్ మాదే. నేను బీది పరిస్థితి, నేను ఏదో కూలి నాలో చేసుకుని ఏదో వ్యవసాయం చేసుకుంటాడా, నా చేతి ఏమి కాలేదు సామే. అప్పు తీసుకొచ్చి ఎరువు వాళ్ళకి, కృష్ణారెడ్డికి, ఆయన ఎల్లారు శాంతిపురం ఆయనకి, రామకుప్పం వాళ్ళకి ఇచ్చేదానికి సరిపోయింది. కానీ నా పండంతా పోయింది సార్. ఏం చేస్తామే, పోయా సామే, ఏం చేస్తామే, ఈ కట్టినంతా పోయా సామే. నేను ఇన్నాడ పోయి కొనుక్కోవాలి సామే. ఒక కట్టి వచ్చి తీసుకోవాలంటే 20 రూపాయలు సామే. ఏం చేయాలి సామే, నాదంతా పోయా సామే. టమాటాలు పోయా సామే, అంతా పోయా సామే. నేను సామే, నాదంతా పోయా. నేనేం చేయాలి సామే, అంతా రేత్రి